లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య కోరారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని దేవాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. గిరి ప్రదక్షిణ ఈ నెల 12వ తేదీన జరుగుతుందని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆజ్ఞానుసారం మందిర నిర్మాణ అభివృద్ధి నిమిత్తం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షెట్టిపేట చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఒక గుహ యందు శంకు చక్రాలతో పట్టే నామాలతో వెలసి ఉంచి భక్తులందరినీ కూడా మరి వాళ్ళ యొక్క అభిష్టాలను నెరవేరుస్తూ ఉన్నాడు. పూర్వం 300 సంవత్సరాల క్రితం నుండే ఈ ఆలయము వెలిసినట్లు చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వచ్చి స్వామివారిని ఎవరైతే సేవించి వారి యొక్క మనో అభిష్టాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ కార్యక్రమాన్ని, ఈ ఆలయాన్ని మరింత డెవలప్మెంట్ అభివృద్ధి చేయాలి. ప్రజలందరి యొక్క సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. లక్షెట్పేట మండలంలోని ప్రజలందరూ కూడా ఆనందమైనటువంటి జీవితం గడపడానికి కొరకు మరి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడు. అయితే ఈ ఆలయ అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పం ఆలయ కమిటీ అధ్యక్షులు కోడేటి శ్రీనివాస్ గారికి కలగడం, దానిని తిరుమల తిరుపతి దేవస్థానంకు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించడము, వారు కూడా శ్రావణ మాసంలో స్వామివారి యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం. అయితే ఈ విగ్రహాలు ఏర్పాటు చేసే ముందు ఈ ఏరియాలో ఒక కొండ పైన వెంకటేశ్వర స్వామి ఆలయము లేదు. కాబట్టి ఈ ఆలయము కూడా గిరి ప్రదక్షిణకు చాలా చాలా అనువుగా ఉన్నది. అందుకే వచ్చినటువంటి మరి తిరుమల తిరుపతి దేవస్థానము అధికారులు దీన్ని గుర్తించి మరి వచ్చే 12వ తారీఖు 5వ నెల 2025 వైశాఖ పౌర్ణమి సోమవారం రోజున 8:15 గిరి ప్రదక్షిణ భక్తులందరూ కూడా గోవింద నామాలతో, ఆయన యొక్క నామస్మరణతో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని మరి మన యొక్క ఆజ్ఞను, మీ ఆలయాన్ని మీరు అభివృద్ధి చేసుకొని ఆ అంశము మా మనసులో ఉండాలి. అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడ ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి గుట్ట మీద స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి మరి గుహలో వెలిసాడని చెప్పేసి పూర్వము దాదాపు 3-4 తరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు లక్షెట్పేట చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు, లక్షపేట ప్రజలు కావచ్చు, మరి ఇక్కడ మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భం. మరి కరువు కాటకాలు ఏర్పడినప్పుడు లక్షెట్పేట పట్టణ ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ మరి ఇక్కడ కప్పతల్లి ఆట ఆడి వరద పాయసం పోసినట్టయితే అదే రోజు తప్పకుండా వర్షం కురిసి ఎన్నో పంటలు మరి పండి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా మరి చరిత్రలు కూడా చెప్పాయి. మా చిన్నతనంలో కూడా మా తాతల తండ్రులు కావచ్చు, ఇతరత్రులు కావచ్చు, మరి ఇక్కడికి ప్రతి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వంటలు చేసుకొని దేవునికి మొక్కులు ఒడ్డెక్కించుకొని మరి ఎంతో సుఖ సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. తద్వారా మరి ఏదైతే మా నాన్నగారు ఉండేనో మరి వారు చెప్పినటువంటి సూచన మేరకు ఇక్కడ ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి వారు ఇప్పుడు అంటుండేవారు. వారి తదనంతరం మరి 2018లో మేము అప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎత్తైన ముంగట ఉన్నటువంటి కొండ ఎత్తైన దాన్ని చదును చేసి మరి అప్పుడే మరి ప్రారంభం చేయడం జరిగింది. తదనంతరం ఇటు దేవాలయ నిర్మాణానికి మరి 10%, 20% కంట్రిబ్యూషన్ కడితే ఎండోమెంట్ వారు కూడా మరి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసినప్పుడు అప్పటి ప్రభుత్వం మరి మంత్రి గారికి కూడా మనం తీసుకువెళ్ళడం, వారు కూడా 50 లక్షల రూపాయల నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి మేము వెంటనే దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తే 2021 సంవత్సరంలో ఎండోమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయించి అట్టి ప్రజా విరాళ అమౌంట్ను కూడా మరి కట్టడానికి మేము ముందుకెళ్ళడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల అది మనకు శాంక్షన్ కాకపోవడం, అది కొంత ఆలస్యమైనప్పటికీ మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ మేము మరి టీటీడీ దేవస్థానం వాళ్ళని సంప్రదించి మరి సార్తో దాని ముందుకు పోయినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసినారు. పర్యవేక్షించినప్పుడు ఈ యొక్క స్థలం చాలా అనువుగా ఉంది, తప్పకుండా ఇక్కడ ఆలయం ఉండాలి,
మరి దానికి మేము కృషి చేస్తాం, మేమంతా విరాళాలు మీరు కూడా సేకరించండి అని చెప్పేసి చెప్పినప్పుడు దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో మరి వాళ్ళు ఏదైతే ఈ రాబోయేటువంటి శ్రావణ మాసం వరకు విగ్రహాలను వాళ్ళు పంపిస్తామని చెప్పడం, అదేవిధంగా మరి దానికి ఒక ఆలయ విశిష్టత ఉన్నది కాబట్టి దీనికి తప్పకుండా మీరు రేపు వచ్చేటువంటి వైశాఖ శుద్ధ పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. 200 సంవత్సరాలకు ఒకసారి కానీ ఇటువంటి గ్రహాలు కలిసేటువంటి పరిస్థితులు రావు. అటువంటి రోజున తప్పకుండా మీరు ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్లేస్లో గిరి ప్రదక్షిణ చేపట్టండి అని చెప్పి వాళ్ళ సూచన మేరకు మరి గౌరవ పెద్దలందరి సూచన మేరకు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేపట్టడం జరిగింది.